ప్రైజ్ అలాట్. ఈ ఫేస్బుక్లో ఇవి చూస్తున్నా మీ అందరికి కూడా నా వందనాలు. ఈ స్థలమే మన ప్రత్యక్షపు గుడారాల మీటింగులు స్థలం. ఈ 3 రోజులు ప్రత్యక్షపు గుడారాల మీటింగులు. ఈ స్థలములో ఒక మహిమ దిగివచ్చును గాక. ఈ స్థలములో ఒక అగ్ని అభిషేకం దిగివచ్చును గాక. ఈ స్థలములో ఒక దేవుని యొక్క ప్రత్యక్షత దిగివచ్చును గాక. ఈ స్థలములో దేవుని యొక్క ప్రణాళిక దిగివచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన సంగమా, అందరూ కూడా సిద్ధపడి రండి. అందరూ కూడా ఈ స్థలములో అడుగు పెట్టండి. ఒకవేళ దిగులతో వస్తున్నామేమో, చింతతో వస్తున్నామేమో, బాధతో, చీకటి శక్తులతో, దెయ్యపు శక్తులతో, శాతబడి శక్తులతో, బాధతో వస్తున్నారేమో, ఈ స్థలములో అడుగుపెట్టి వారికి గొప్ప విడుదల దేవుడు చేయబోతున్నాడు. ఈ స్థలములో అడుగుపెట్టి వారికి దేవుడు గొప్ప విడుదల చేయబోతున్నాడు. ఈ స్థలములో అడుగుపెట్టి వారికి దేవుడు గొప్ప విడుదల చేయబోతున్నాడు. యేసు నామములో ఏ శాతబడి చీకటి శాంతబడి శక్తులతో ఉన్నారో ఈ స్థలములో అడుగుపెట్టుతున్నప్పుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాన్ని యేసు నామములో. ఇంతవరకు మూసి ఉన్న జెండా కూడా చూడు రేపరేపలాడుతుంది. ఈడ ఆయన మహిమ దిగి వచ్చింది. ఈ 13 ఇంకెన్ని రోజులో లేదు, 13, 14, 15, రేపు గాక ఎల్లుండే, ఈరోజు 11, రేపు గాక ఎల్లుండే మన 13, 14, 15 ప్రత్యక్షపు గుడారాలు. ఈ స్థలములో ఒక మహిమ దిగి రాబోతుంది. ప్రియులారా, దూరం నుంచి వస్తున్న సంఘర్షులకు కూడా, ఆ విశ్వాసులకు కూడా, ఎవరికైనా భోజన వసతులు కూడా ఉన్నాయి. 3 రోజులు యవన బిడ్డలు కొంతమంది రాలేదు, వాళ్ళు బిజీగా ఉన్నారు పనుల్లో. ఈ స్థలంలో ప్రార్థన చేద్దామని వచ్చి ఉన్నాను. ఈ స్థలంలో ప్రార్థన చేస్తుండగానే ఈ స్థలము అడుగు పెడుతుంటేనే ఒక మహిమను నేను చూచి ఉన్నాను. చూడండి, అంతవరకు మూసి ఉన్న జెండాని ఇప్పుడు మేము అడుగు పెట్టినా కూడా మూసే ఉంది. ఈ స్థలములోకి వచ్చి ఇదిగో దేవుని ప్రసన్నత దిగి వస్తుంది అనగానే రేపరేపలాడుతూ ఉన్న ఆ జెండాని చూడండి. దేవుడి యొక్క ప్రణాళిక ఈ స్థలములో ఉంది. ఏ సమస్యతో నువ్వు ఉన్నావో, ఏ బలహీనతతో నువ్వు ఉన్నావో, యేసు నామములో ఈ స్థలములో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇదిగో ఇది తేజీ స్థలం. ఈ స్థలంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. అదిగో అక్కడ ఆ ప్రాంతంలో తేజీ ఉండబోతుంది. కడప నుంచి దైవజనుడు భార్య ఇద్దరు 2 రోజులు బహుబలముగా వాడబడుతున్నాడు. కడప నుంచి వస్తున్నారు భూషణం గారు అని, అలాగే వాళ్ళ సతీమణి భార్యమణి గారు. ఇద్దరు కూడా బహుబలముగా మంచి ఆత్మీయులు, ప్రవచన స్వస్థత వివచ్చన కలిగిన వాళ్ళు ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నారు. ఒక రోజు ముందే వస్తామని చెప్పి ఉన్నారు, దూరం కాబట్టి కడప నుంచి. అలాగే లాస్ట్ రోజు కూడా ఆ ప్రవచన వారం, స్వస్థత వారంతో నేను చూచి ఉన్నాను లాస్ట్ రోజు ఆయన్ని. కనుక ఆయన కూడా మంచి బ్లెస్సింగ్ పేరు పెట్టి పిలిచగలిగిన ఆ దైవ సేవకుడు రాబోతున్నాడు. కనుక ఈ స్థలం కొరకు ప్రార్థించండి. ఇదిగో ఇక్కడ అన్ని కూడా కర్రలు తెచ్చి ఉన్నాయి. దయచేసి మీ ప్రార్థన మాకు చాలా అవసరం. ప్రార్థించండి. అలాగే యవనస్తుల్లో ఒక యూనిటీ, ఏ సాతానుడు గలిబిలు లేకుండా, ఏ గర్వం లేకుండా, గర్వం నాశనానికి చేటు కాబట్టి గర్వం, కోపం, అహంకారం ఏమన్నగోడు ఒకరికి ఒకరు తగ్గించుకొని యవన బిడ్డలు చక్కగా ఈ పరిచర్య. ఇదిగో ఈ స్థలం, అదిగో ఆ గెనెమ నుంచి ఈ స్థలము 4 మూలల, ఇది రోడ్డు మార్గం, అది రోడ్డు, ఆ రోడ్డు మార్గం. కనుక అందరూ కూడా చక్కగా ఈ స్థలంలో నిజంగా నేను చెప్తున్నాను, గత 4-5 సంవత్సరాలుగా ఇంచుమించుగా నా చిన్నప్పటి నుంచి కూడా ఈ స్థలంలో యేసన్నగారు, ప్రారంభంలో యేసన్నగారు అడుగుపెట్టిన స్థలం ఇది. ఫస్ట్లో యేసన్నగారు వేమలకి చుట్టుపక్కల మేదరమెట్లు కానీ, ఒంగోలు కానీ ఎక్కడ కూడా పెట్టలే. ఫస్ట్ యామలకి మన ప్రకాశం జిల్లాలో యేసన్నగారు అడుగుపెట్టిన స్థలం ఇది. అప్పటి నుంచి ఆ స్థలములో కూటములు జరుగుతూనే ఉన్నాయి, మహాకూటములు జరుగుతూనే ఉన్నాయి. దయాక్షేత్ర కూటముల వలె గొప్ప సభలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా వాయిదా పడలేదు, జరుగుతూనే ఉన్నాయి. కనుక మీరందరూ కూడా నిజంగా ఈ స్థలంలో గొప్ప గొప్ప దైవజనులు అడుగుపెట్టి వెళ్ళిన స్థలాలు, ఆశీర్వదించబడిన స్థలం ఇది. మీరు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? దీవించబడాలని కోరుకుంటున్నారా? మానసిక ఒత్తిళ్లతో గురి అయి ఉన్నారా? ఈ స్థలములో అడుగు పెట్టండి. దేవుడు గొప్ప
గొప్పగా మిమ్మలను దీవించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మీ పాదానికి వందనాలు, స్తోత్రాలు. ఈ స్థలాన్ని మీ స్వాధీనంలో వాడుకొని, ఇది మాది కాదు ప్రభువా. అయా, ఇదిగో అవనస్తులను ప్రోత్సహించి ఏర్పాటు చేసి ఇది గొప్ప కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో ఈ 3 రోజులు 13, 14, 15 ప్రభువా, ఒక ప్రత్యక్షతను నేను చూడబోతున్నాను. ఒక దయాక్షేత్రం ఏడు దిగి వస్తున్నాగా నేను చూస్తున్నానయ్యా. నీకు మహిమ కలుగును గాక నాయన. బర్రామాక షబరా. అయ్యా, ఇప్పుడే గొప్ప కార్యం జరుగును గాక ఈ స్థలములో. నీ దైవ సేవకులు కడప నుంచి ప్రభా, అయ్యా, వాళ్ళిద్దరు కూడా 2 రోజులు బహుబలముగా వాడబడును గాక నాయన. 15వ తారీఖు త్రిపురాంతకం నుంచి వస్తున్న పీటర్ పాలన్న గారు కూడా బహుబలముగా వాడుకొను గాక నాయన. అయా, ప్రవచన స్వస్థత వరములతో నింపబడిన దైవ సేవకులు నిజముగా ఈ స్థలములో అడుగుపెట్టుటకు ఈ గ్రామానికి ఇచ్చిన ఇటు మహిమను బట్టి నీకు వందనాలయ్యా. అయా, కృప చూపండి. ఏ ఆటంకాలు ఉన్నగోడు, అయా గలిబిళ్ళు ఉన్నగోడు మీరే కార్యం చేయండి, దీవించమని యేసు నామములో అడిగేస్తున్నావు తండ్రి. ఆమేన్. చూశారు కదా ఈ స్థలాన్ని. ఈ స్థలములో అడుగు పెట్టండి. దేవుడి యొక్క గొప్ప ప్రణాళికను ఇవ్వబోతున్నా. ఈరోజు మనతో పాటు అవన బిడ్డలు కూడా, వాళ్ళు కూడా చూడండి, చాలా చిన్న వయసు అయినా దేవుడి పని చేయటానికి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, ఎగ్గొట్టట్లేదు. కానీ దేవుడు పని చేయటానికి చక్కగా వీళ్ళు ఈ స్థలంలో ఉన్నారు. స్కూల్కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం నుంచి పనులు చేస్తామని పిల్లలు వాళ్ళే చెప్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థించండి. ఇంకా యవన బిడ్డలు పెద్దవాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా మనం గమనిస్తే వాళ్ళు పాపం పనులు భారంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు. నిజంగా ఈ స్థలంలోకి చూడండి ఒకసారి. మీరు ఏ స్థితిలో ఉన్నా ఈ స్థలంలో అడుగు పెట్టండి. దేవుడు గొప్ప దేవునిగా మార్చబోతున్నాడు.